ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడ సక్కగున్నది స్వరాజ్యం, ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడ సక్కగున్నది స్వరాజ్యం. పల్లెలన్నీ చూడు తెల్లబోయినాయి, చెట్ల గుట్టల మధ్య దారి డొంకాలేక వరగా బురగాలల్లో ఊరు వాడాలాయే, వరగా బురగాలల్లో ఊరు వాడాలాయే, వరగా బురగాలల్లో ఊరు వాడాలే. మురికి బారీలల్లో ఈగల దోమలతోటి కుక్కల పందులతోటి మందులు మాగం లేక రోగం నొప్పులతోని రోజు ఉంటే ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడ సక్కగున్నది స్వరాజ్యం, ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడ సక్కగున్నది. అరే అద్దం రాత్రి శ్రీ బంటరిగెళ్ళినాడు, స్వాతంత్రం అన్నారు స్వరాజ్యం అన్నారు, పగలైన రాయైన శ్రీకి రక్షణ లేదు, పగలైన రాయైన. అరే పోలీసు స్టేషన్లో పోలీసు కలిసి నిండు కోళ్ళ మంత్రి కొంగు గుంజినాడు, నేరం మరిగిన శ్రీకి నేరం ఎట్లా వచ్చే ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడ సక్కగున్నది స్వరాజ్యం, ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడ సక్కగున్నది. అరే ముష్టి వాళ్ళ చూడు, కుష్టి రేల చూడు, కన్ను లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు భిక్షమెత్తుకున్నా మెతుకు దొరకానల్లు భిక్షమెత్తుకున్నా భిక్షమెత్తుకున్నా. అరే పత్తి కడుపుల కాళ్ళు భక్తి పట్టుకొని అన్నమో రామని అనుమతించుతుంటే ఆకలి చావులకు అంతులేక ఉంటే ఎంత సొంపుగున్నది స్వరాజ్యం, ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడ సక్కగున్నది స్వరాజ్యం. నమస్కారాలు. తెలంగాణ అమరావతి భవనం చుట్టూ మీడియా సోదరులు తెలియజేసి ఏంటంటే మాకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని 9 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులని రాజకీయ పార్టీలు ఉద్యమ నాయకులు మర్చిపోయే సమయంలో ఉద్యమకాల ఆత్మగౌరవం సంక్షేమ లక్ష్యంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరాన్ని ఏర్పాటు చేసి ఇటుకని మందితో ఏర్పాటు చేసి ఉద్యమకాలను కూడా ఐక్యం చేసి గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడాల ముఖ్యం రోజున పోషించిన తెలంగాణ ఉద్యమకాల ఫోరం. ఈరోజు ఉద్యమ నాయకులకి రాజకీయ పార్టీలు కూడా చెప్తున్నాం, మీరు ఉద్యమకారులని మీ స్వప్రయోజనాల కోసం వాడుకోవడం మానేయండి. మీకు మీ రాజకీయ ఉనికి కోసం ఉద్యమకారులని వాడుకోవద్దని ఈ సందర్భంగా చదవస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరైతే చేస్తున్నాం, మీరు ఇచ్చిన హామీని శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి హామీల అమలుపై కమిటీని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఉద్యమకారులందరూ కూడా కూడా చెప్తున్నాం, ఉద్యమకారుల కోసం ఎవరు పని చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఉద్యమకాలం ఎజెండా అయిన తర్వాత ఇలా ఉద్యమకాలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇలా ఉద్యమకాల పేరెత్తుతో మళ్ళీ మాకు పదవులు వస్తాయని ఉద్యమకాలను మద్దతు కొంతమంది స్వార్థపరులు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నిజమైన ఉద్యమకాలని న్యాయం జరిగే వరకు కూడా తెలంగాణ ఉద్యమకాలు కోరుకుంటారు. ఇలా ఉద్యమకాలు నిన్నటి వరకు మర్చిపోయిన వాళ్ళు మాట ఎత్తిన వాళ్ళు ఇలా ఉద్యమకాల కోసం మీరే కష్టపడుతున్నట్టు, మా వల్లనే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు వాళ్ళ స్వప్రయోగాల కోసం వాడుకోవాలని చూస్తున్నారు. ఇటువంటి స్వార్థ పరిస్థితులను రాజకీయాలని అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమకాల ఫోరం బరాబర్ తిప్పుకొట్టిందని కూడా చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకాల ఫోరాన్ని ఎవరు కూడా ఏం చేయలేదు అని చెప్తున్నాం. ఈరోజు ఒక రాత్రి రోజు పుట్టిన ఉద్యమకాల ఫోరం కాదు, గత 9 సంవత్సరాలుగా 33 జిల్లాలు తిరుగుతూ ఏర్పాటైనటువంటి సంఘం, ఉద్యమకారుల గుండెల్లో ఉన్న సంఘం తెలంగాణ ఉద్యమకాల ఫోరం. ఈరోజు ప్రతి మండలంలో సంఘం తెలంగాణ ఉద్యమకాల ఫోరం. హైదరాబాద్ లో బస్సుమేటి పెట్టే సంఘం కాదు తెలంగాణ ఉద్యమకాల ఫోరం. లేదా 3000 పెట్టి రిజిస్టర్ చేసుకుంటే వచ్చే సంఘం కాదు తెలంగాణ ఉద్యమకాల ఫోరం. ఈరోజు ఉద్యమకాల కోసం మాట్లాడుతున్న సంఘం కాదు తెలంగాణ ఉద్యమకాల ఫోరం. గత 9 సంవత్సరాలుగా కష్టపడుతుంది తెలంగాణ ఉద్యమకాల ఫోరం. ఉద్యమ నాయకులుగా చెప్పుకున్న వాళ్ళు ఉద్యమకాలను మర్చిపోయి రాజకీయాలు చేర్చిన సమయంలో ఏర్పాటు చేసేటువంటి సంఘం తెలంగాణ ఉద్యమకాల ఫోరం. ఈరోజు ప్రభుత్వాలు కూడా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వేసే కమిటీల స్థానాల కోసం, మీరు ఏర్పాటు చేసే కమిటీల పదవుల కోసం కొంతమంది ఉద్యమ నాయకుల పేరుతో ఆ నాయకులు పక్కన కోసం మాత్రం మరో ఉద్యమం చేయడానికి తెలంగాణ ఉద్యమకాల ఫోరం సిద్ధంగా ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రతి నిజమైన ఉద్యమకారికి న్యాయం జరగాలి. ఈరోజు మీరు ఎఫ్ఐఆర్
బయట వాళ్ళు లేకుండా చాలా మంది వేలాది మంది ఉద్యమకారులు ఉన్నారు. వీళ్ళు ఎఫ్ఐఆర్ బయట వాళ్ళని గౌరవిస్తున్నాం, వాళ్ళకి ముట్టని ప్రాధాన్యత ఇవ్వండి. కానీ ఎఫ్ఐఆర్ బయట ఉద్యమకారులు కూడా గుర్తించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గన్ ఫౌండరీ కాడ గన్ పార్క్ కాడ ఈరోజు మీరు అందరూ కూడా చూస్తే ఉద్యమకారులు ఒక మనోభావాలు, రాష్ట్రం వచ్చింది మా చావుతోని కదా, రాష్ట్రం వచ్చింది మా ఉద్యమంతోని కదా, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మా ముందు వరుసల్లో కదా, ఈ రోజు జరిగిన 12 సంవత్సరాలు జరుగుతున్న రాష్ట్రం వచ్చి మాకు న్యాయం జరగలేదు. నా కొడుకు చేతికి వచ్చిన కొడుకు రాష్ట్రం కొరకు, రాష్ట్రం కొరకు రాష్ట్రం ఏర్పడితే నిధులు, నియామకాలు, ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం సత్యనామలు అవుతుంది. నా చావుకైనా ముందు కానీ చనిపోయిన అమరుల కుటుంబాలు వీళ్ళకి వచ్చి బాధలు పడుతున్నాయి. ఆ బాధలు పడాల్సిన ఈ ప్రభుత్వాలకు సిగ్గుచేటు కాదా? ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఏళ్తున్న అమరుల యొక్క శవాలపై వాళ్ళు పదవులు తీసుకున్నారు. ఆ శవాల పైన ఈ రోజు రాష్ట్రం వెళ్తున్నాము. మాకు ఆ కుటుంబాలకు మేలు చేయాలి, మా కర్తవ్యము, మా బాధ్యత అని ఈ రోజు ప్రభుత్వాలకు ఇంకా కనిపింపు కాలదా? కానీ రేవంత్ రెడ్డి గారు మొన్నటి ఎలక్షన్ లో జరిగిన ఎలక్షన్ లో రాష్ట్రంలో ఉద్యమకారులందరికీ న్యాయం చేస్తా, మీ అందరినీ కూడా గౌరవిస్తా, రాష్ట్రం వచ్చింది మీ వల్ల కదా, మీకు అందరు కూడా 200 గజాలు లాగిస్తా, మీ అందరు కూడా ప్రభుత్వంలో ముందు వరుసలు మిమ్మల్ని మేలు చేస్తా, మా పథకాలు ముందు పెడతా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు కేవలం మాటల మరాఠీగా, మాటల ముఠాగా చెప్పేసి మాటలు మర్చిపోయిన ఈ రేవంత్ రెడ్డికి ఈ వేదిక నుంచి, ఈ యొక్క అమరుల స్థాపం నుంచి, ఈ రోజు వాళ్ళ ఆత్మఘోష నుంచి నేను చెప్తున్నాం, సార్ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మేము కొత్తగా కోరుకోలేము, మీరు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంది, ఇస్తున్న హామీలని వెంబడే ఇవ్వాలి. లేని పక్షంలో ఈ ఉద్యమకారులు మరో ఉద్యమానికి మీ ప్రభుత్వంపై ముందడుగు వేయకుండా అవకాశం ఇవ్వండి. చనిపోయిన అమరుల కుటుంబాలని, ఉద్యమకారులని కించబట్టకండి, ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మీ ప్రభుత్వాలు ఇవ్వకండి. దయచేసి మరొకసారి సీమశీలన అన్నట్టు వాస్తవానికి కూడా ఈ రోజు కొత్త ఉద్యమకారుల పార్టీలు కూడా, కొత్త ఆర్టిఫిషియల్ పార్టీలు కూడా ఉద్యమకారులు వస్తున్నారు. దయచేసి మీరు వేసే కమిటీ ఏదుందో కమిటీలో కంపల్సరీగా మినిమం ఉద్యమకారులు మేధావులని పెట్టుకొని కమిటీలు వేసి వారి ద్వారా ఈ రోజు రేపు వచ్చే లబ్ధిదారుల ఉద్యమకారులకు మేలు జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఈరోజు మిలియన్ మార్చ్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ చనిపోయిన అమరుల త్యాగదనులో ఒక జ్ఞాపకార్థం కూడా దానికి చిహ్నమైన గన్ పార్క్లోని వారి స్తూపం దగ్గరకు వచ్చి మరోసారి మిలియన్ మార్చిని జ్ఞాపకం చేసుకునే పరిస్థితి అమరుల్లోకి జరగలేదు. న్యాయము తెలంగాణ రాష్ట్రం అంటేనే అమరులతోనే వచ్చిన తెలంగాణ. ఆ రాష్ట్రంలో ప్రభుత్వాలు వచ్చాయి. ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో హామీలు ఇచ్చింది. ప్రతి ఉద్యమకారునికి న్యాయం చేస్తాం, 250 గజాలు ఇల్లు ఇస్తాం, జాగి ఇస్తాం, మీకు తగిన గౌరవం ఇస్తామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ దుర్మార్గం ఏంటి అంటే 2 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు వరకు కూడా ఆ మాటలానే ఉంది. ఆ మాట నెరవేర్చుకోండి. పాలకులు మాటిచ్చి మరిస్తే దానికి పరిణామాలు చూసినాం, జరగబోయే సూచిస్తారు. అట్లయితే అమరులైన వారందరికీ కూడా ఈ యొక్క స్తూపం దగ్గర నుంచి ఈరోజు ఘన నివాళులు అర్పించాం. మిలియన్ మార్చిని జయప్రదం చేసి రాష్ట్రం సాధించాం. ఆ రాష్ట్రం వచ్చిన రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఈరోజు ప్రభుత్వ పాలకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో హామీలు ఇచ్చి ఈ రోజు వరకు కూడా నెరవేరలేదు. ఈరోజు ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు, కోదండరాం జేఏసీ అధ్యక్షులు ఉన్నారు. వారి సాక్షికి కూడా మరోసారి జ్ఞాపకం చేయాల్సిన దుస్థితి ఉంది. చనిపోయిన అమరులకు న్యాయం చేయలేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఇప్పటికైనా మాట కనువిప్పై వచ్చే అసెంబ్లీలో ఇచ్చిన మాటని అమరులకు, త్యాగదనులకు, ఉద్యమకారులకు ఇస్తున్న ప్రామిసెస్ ఏమన్నా నెరవేర్చాలని మనవి చేస్తూ, లేని పక్షంలో ఉద్యమకారులు మరో ఉద్యమానికి శ్రీకారం చుడతారు. ధన్యవాదాలు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. సాధిద్దాం తెలంగాణ మన వీరుల ఆశయాలను, సాధిద్దాం తెలంగాణ మన వీరుల ఆశయాలను. ఈరోజు గన్ పార్క్ సాక్షిగా మిలియన్ మార్చ్ జరిగి ఈ రోజుకి 15 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా గన్ పార్క్లో తెలంగాణ అమరవీరుల అందరం కూడా ఆత్మీయ సమ్మేళనం లాగా అమరవీరులను ఒకసారి స్మరించుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. మేము ముఖ్యంగా చెప్తా ఉన్నాం, ఉప్పల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అందరం కూడా మేము ఒకటే కోరుకునేది, మాకు ఒకటే నిర్ణయము, రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్
ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో భాగంగా ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. తెలంగాణ ఉద్యమకారులను గత ప్రభుత్వం విస్మరించింది. మేము మాత్రం విస్మరించము. మేము ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులని మేము హక్కున చేర్చుకుంటాము, ఆత్మీయతగా ఉంటాము. తెలంగాణ ఉద్యమకారులకు మేము అధికారంలోకి వచ్చినట్టయితే 250 గజాల భూమిని కూడా ఇస్తామని చెప్పేసి ఆ రోజు కల్లిబొల్లి మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అన్న సంగతి రేవంత్ రెడ్డికి కానీ ఇక్కడ ఉన్న క్యాబినెట్కి కానీ మంత్రులకే కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఎవ్వరికీ తెలియదు. కనీస ప్రక్రియ కూడా ప్రారంభించలేదు. మండలంలో కానీ గ్రామ పంచాయతీలలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎంతమంది తెలంగాణ అమరవీరులు ఉన్నారు, వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు అమరులు ఎంతమంది అయినారు, ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు అనే ప్రక్రియ కనీసం తెలుసుకోవాలి. 2.5 సంవత్సరాలు అవుతుంది, నువ్వు ప్రక్రియనే మొదలు పెట్టలేదు. నువ్వు ఎప్పుడు ఇస్తావు? నీకు సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి? మొన్ననే కదా కోర్టు నీకు మొట్టకేలేసింది. 250 గజాలు అమరవీరులకు ఇస్తాను, ఎప్పుడు ఇస్తావు? ఇస్తావా ఇయ్యవా అని చెప్పేసి కోర్టే కదా నీ ప్రభుత్వాన్ని నిలదీసింది. సిగ్గులేదా నీకు? ఇప్పటికైనా గత ప్రభుత్వాలు కూడా ఉద్యమకారుల ఆత్మక్షోభం అనుభవించారు కాబట్టి ఉద్యమకారుల ఉసురు దాకే గత ప్రభుత్వాలు పాతాలని పోయినాయి. నువ్వు అదే దారిలో పోతా ఉన్నావు. నీ గతి కూడా అదో గతి అవుతుంది. ఇంకా నీకు 2.5 సంవత్సరాలు ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము ఒకటే కోరుకుంటున్నాం, ఉద్యమకారులకు నువ్వు ఇస్తా అన్న మాట నిలబెట్టుకో. నువ్వు ప్రక్రియ స్టార్ట్ చెయ్యి. ఉద్యమకారులను గుర్తించు, ఉద్యమకారులకు ఐడెంటిటీ కార్డులు ఇయ్యి, ఉద్యమకారులకు ఉచిత బస్ పాస్ ఇయ్యి. స్వాతంత్ర ఉద్యమంలో ఫ్రీడమ్ ఫైటర్స్కి ఏ విధంగా అయితే గుర్తింపు కార్డులు ఉన్నాయో అదేవిధంగా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే ప్రతి ఒక్క ఉద్యమకారుని కూడా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి, 250 గజాలు జాగ ఇవ్వాలి, ఉద్యమకారుని హక్కునే చేర్చుకోవాలి. ఉద్యమకారుని హక్కునే చేర్చుకోకపోతే బిడ్డ రేవంత్ రెడ్డి నీ ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పేసి మేము హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము. ఉద్యమకారులకి ఉద్యమం మేము కొత్త కాదు, లాఠీ దెబ్బలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. ఉద్యమకారులు తలుచుకుంటే మీ గద్దెలు కదులుతాయి, మీ పునాదులు కదులుతాయి, మీరు అధోగతి పాలవుతారు. ఉద్యమకారులు ఎన్ని కేసులకైనా కానీ భయపడరు. ఉద్యమకారులు దయచేసి మీరు గుర్తుంచుకోర్రి. మీరు ఖచ్చితంగా 250 గజాలు మీరు ఇస్తానదే కదా, మేమేం కొత్తగా అడగలేదు కదా. మీరు ఇస్తానమాట, మీరు ఏనకే సిగ్గులేదా ప్రభుత్వానికి? ఇన్ని రోజులు అవుతుంది, మీరు మాట్లాడుతూనే లేరు, దీని మీద ప్రక్రియ స్టార్ట్ చేస్తలేరు. దయచేసి మరొకసారి గన్పార్ సాక్షిగా చెప్తా ఉన్నాం, ఉద్యమకారుల ఆత్మ సాక్షిగా చెప్తా ఉన్నాం, అమరవీరుల కుటుంబాలను గుర్తించాలి, ఉద్యమకారులను గుర్తించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్. ఈరోజు తెలంగాణ మిలియన్ మార్చ్ జరిగి 15 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం కానీ ఉద్యమకారులకును అమరవీరులకు పట్టించుకోలేదు. పాపాన పోలే. ఈ గవర్నమెంట్ అడగకముందే 250 గజాలు ఇస్తా అన్నది ఉద్యమకారులకి, అమరవీరులకి. ఎక్కడ పోయింది? 2.5 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం ఇయ్యలేని పని మేము చేస్తామన్నారు. ఎప్పుడు? 2.5 సంవత్సరాలు అవుతుంది. దయచేసి చెప్తున్నాం, ఉద్యమకారులకి 250 గజాలు ఇళ్ళ పింఛను. గతంలో 69లో మా బాబాయ్ ఓడపల్లి భాస్కర్ జైల్లో పోయిండు. మా బాబాయ్తో పాటు జాయ్ఫుల్, గోనెల గాంధీ, మళ్ళా చాలామంది ఉద్యమంలో ఒక 5గురు పాల్వంచలో స్టార్ట్ అయింది. అప్పుడు మా ఉద్యమకారుల ఫ్యామిలీ మాది. వారికి గత 69 ఉద్యమంలో వచ్చిన వారికి ప్రతి ఉద్యమకారులకు ఉద్యోగం ఇచ్చడం జరిగింది. అందులో మా బాబాయ్ బీకామ్ చదివినప్పటికీ మన సింగరేణిలో జాబ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఉద్యమకారులకి ఈ ఇల్లు ఇయ్యలేని పక్షాల లేకుంటే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మా యొక్క డిమాండ్ చేసిన ఉద్యమకారులకి ఎంతవరకు సహనాన్ని ఉపయోగపెట్టద్దు. మీరు గతంలో ప్రకటించిన ఉద్యమకారులకు 250 గజాలు, అమరవీరులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇవన్నీ ఇచ్చి గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉన్నదని చెప్పి అనుకుంటున్నాము. మేము చెప్పే స్థాయిలో గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ రిపోర్ట్ తెచ్చుకోండి. ఎవరు ఉద్యమకారులు, అసలైన ఉద్యమకారులు ఇలా పుట్టుకొస్తున్నాయి. అవన్నీ ఉద్యమాలు మీ కాడ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఉద్యమకారులను గుర్తించండి. నిజమైన ఉద్యమకారులకి ఇళ్ల పట్టాలు, బస్ పాసులు, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై.